ఇక నీ అసలైన రూపాన్ని ధరించి సిసలైన ఆటని ఆరంభించు. సరే స్వామి. ఓం గణేశాయ నమః. ఇది పందిరా చిన్న వందరగా ఉంది. స్వామి వీళ్ళకి విగ్రహం కొత్తది ఉండాలని కోరిక ఉంది కానీ దాన్ని శ్రద్ధగా పూజించే తీరిక మాత్రం లేదు స్వామి. అడ్డదిడ్డంగా ఎదిగిన పేరు లేని గ్రహాల్లా ఉన్నారు. వీళ్ళని అనుగ్రహించడానికి స్వామి మీరు ప్రతి ఏడు కైలాసం నుంచి దిగి వస్తారు. చూడండి స్వామి మీ పందిరికి స్పీడ్ బ్రేకర్లా ఎలా పడుకున్నారు. ఎవడో ఒకడు వచ్చి మీ విగ్రహాన్ని పట్టుకుపోయినా వీళ్ళకి సోయి ఉండదు. ఇక్కడ చూస్తుంటే మీకు వీళ్ళు కాపలా కాస్తున్నట్టు లేదు, మీరే వీళ్ళకి కాపలా కాస్తున్నట్టు ఉంది. ఏమిటి స్వామి ఏమిటిదంతా? ఇదా మిమ్మల్ని పూజించే విధానం? మైనం పూసిన పళ్ళు అవి కూడా ఇంకా పండనే లేదు. పండేక వాళ్ళు వెక్కిస్తారులేండి. ఈ పాలిటి ఏముంటారా? ఇది నేతితో పెట్టిన దేవమాట. సగానికి పైన నూనె డాల్డాయే ఉంది స్వామి ఇందులో. ఈ కల్తీ పూజలను మీరు కనుకరించద్దు స్వామి. పొద్దంతా స్పీకర్ లో రాత్రి అయితే గొడవలు. గతసారి ఆ మధుసూదనుడికి రక్తం ఇచ్చినట్టు నాకు ఒకసారి ఇవ్వండి స్వామి. ఒక్కొక్కడు ముక్కులో గుచ్చేస్తాను. సరే నన్ను పంపింది వేరే కార్యానికి కనుక ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఓం గణేశాయ నమః. రేపటి నుంచి ఉందరా నీకు? ఏంటే పొద్దున్నే పూజ మొదలెట్టావా? నేను ఇంకా లేవలేదండి. మరి ఎవరో ఇల్లంతా దోపమేసింది?